కేఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. తమకి కిందముడి శాపం వల్ల పిల్లలు కలగరు, ఒకవేళ రతిలో పాల్గొంటే మరణిస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్న పాండురాజు రాజ్యాన్ని త్యజించి రాజభోగాలను కూడా త్యజించి తన సింహాసనాన్ని తన అన్న అయిన ధృతరాష్ట్రుడికి అప్పగించి అరణ్యానికి తన భార్య కుంతీదేవి ఇక రెండో భార్య అయిన మాద్రితో కలిసి అరణ్యానికి వెళ్ళిపోతాడు పాండురాజు. అరణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేస్తూ అలాగే కాలం గడుపుతూ ఉంటాడు. అలా కొన్నాళ్ళు గడుస్తుంది. ఒకరోజు ఋషిపుంగవులు అంతా కూడా శతశృంగ పర్వతం వైపు పయనిస్తూ ఉంటారు అరణ్యం గుండా. అయితే అదే అరణ్యంలో ఉన్న పాండురాజు ఆ ఋషిపుంగవులందరినీ కూడా చూసి వీళ్ళంతా శతశృంగ పర్వతం వైపు పయనిస్తున్నారు, నేను కూడా వీళ్ళని అనుసరిస్తాను నా ఇద్దరు భార్యలతో కలిసి అని ఆ ఋషిపుంగవులందరినీ అనుసరిస్తూ పాండురాజు వెళ్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత పాండురాజుకి ఆ పర్వతం అధిరోహించడం అనేది సాధ్యపడదు. అప్పుడు ఆ ఋషిపుంగవులు ఈ విధంగా చెప్తారు, శతశృంగ పర్వతాన్ని అధిరోహించడం అనేది నీ వల్ల కాదు, ఇది దేవతా పర్వతం. ఈ పర్వతాన్ని అధిరోహించాలంటే నీకు సంతానం ఉండాలి. రాజ్యాన్ని పరిపాలించకపోయినా పర్వాలేదు, కానీ సంతానం ఉండాలి. సంతానం ఉంటేనే పున్నమ నరకం నుంచి రక్షించబడతారు. సంతానం లేని మీరు ఈ పర్వతాన్ని అధిరోహించడానికి దేవతలను దర్శించుకోవడానికి తగరు అని పాండురాజుకి ఆ ఋషిపుంగవులు చెప్పి వాళ్ళు ఆ శతశృంగ పర్వతం అధిరోహించి వెళ్ళిపోతారు. ఇక పాండురాజు ఆ రోజు నుంచి దుఃఖంలో మునిగిపోతాడు. సంతానం లేకుండానే పున్నామ నరకం నుంచి నన్ను రక్షించే వాళ్ళు లేకుండానే నా జీవితం ఇలా వ్యర్థంగా మిగిలిపోవాల్సిందేనా అని రోజు రోజుకి పాండురాజు కృంగి కుషించిపోతుంటాడు. భర్త దీనావస్థని అర్థం చేసుకున్న కుంతీదేవి తన భర్త దగ్గరికి వెళ్ళి తనకి పూర్వం ఉన్న వరం గురించి చెబుతుంది. దుర్వాస మహర్షి వల్ల ఆమెకి పిల్లలు పుడతారు, అంటే ఏ దేవుణ్ణైతే కోరుకుంటారో ఆ దేవుడి అంశతోటి పిల్లలు పుడతారు అనే వరం గురించి చెప్తుంది. దానికి పాండురాజు ఎంతో సంతోషిస్తాడు. కానీ ఆ వరాన్ని ఆమె ఒకసారి కోరుకొని ఆ వరం వల్ల కర్ణునికి జన్మనిచ్చింది అనే విషయాన్ని మాత్రం పాండురాజు దగ్గర దాచిపెడుతుంది. ఇక ఆ వరం విషయం తెలుసుకున్న పాండురాజు ఎంతో సంతోషించిన వాడే, అయితే నువ్వు ఆ వరాన్ని ఉపయోగించుకొని మనకు సంతానాన్ని ప్రసాదించి కుంతీదేవి, కానీ ముల్లోకాలలోనే అతి గొప్పవాడైన యమధర్మరాజుని తలుచుకొని యమధర్మరాజు వరం వల్ల మొదటి బిడ్డను కను అని పాండురాజు కుంతీదేవికి చెప్తాడు. ఇక కుంతీదేవి కూడా పాండురాజు మాటను కాదనకుండా మంత్రాన్ని ఉచ్చరించి యమధర్మరాజుని తలుచుకొని యమధర్మరాజు వరం వల్ల యుధిష్ఠరుణ్ణి అంటే ధర్మరాజుని కంటుంది. అలా పాండురాజుకి యమధర్మరాజు వరం వల్ల ధర్మనందనుడైన ధర్మరాజు జన్మిస్తాడు. ఈ విషయాన్ని హస్తినాపురికి వేగుల ద్వారా తెలియజేస్తారు పాండురాజు కుంతీదేవి. ఈ విషయాన్ని తెలుసుకున్న గాంధారి ఎంతో చింతించి ఇక తన గర్భాన్ని గర్భస్రావం చేసుకుంటుంది. ముందు గాంధారి ఇంకొక విధంగా ఆలోచిస్తుంది. పాండురాజుకు ఎలాగో పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టకపోవటం వల్ల అంటే కిందముడి శాపం వల్ల పాండురాజు ఎవరితో రతి జరిపేది లేదు, తన ఇద్దరు భార్యల్లో ఎవరితోని రతి జరిపేది లేదు. అలా పాండురాజుకు పిల్లలు పుట్టరు. పాండురాజుకు పిల్లలు పుట్టకపోవటం వల్ల ధృతరాష్ట్రుడి భార్య అయిన తన పిల్లలు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠిస్తారు అని ఎన్నో కలలు కంటుంది గాంధారి. కానీ ఇప్పుడు పాండురాజుకి ధర్మరాజు పుట్టింది అనే విషయం తెలుసుకున్న వెంటనే తన గర్భం పైన తానే చేతులతో కొట్టుకొని గర్భస్రావం చేసుకుంటుంది. ఈ గర్భస్రావం జరిగిన వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చి 101 కుండల్లో ఆ గర్భ విచ్ఛిన్నమైన ఆ పిండాన్ని 101 కుండల్లో చిన్న చిన్న ముద్దలుగా చేసి పెడతాడు. అలా 101 కుండల్లో గాంధారి పిండాన్ని భద్రపరుస్తారు. అంటే అది ఇప్పుడు చెప్పుకోవాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీని ఆ సమయంలో వేదవ్యాస మహర్షి కనిపెట్టిండు. అంటే ఆయనే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త. ఇక అలా 101 కుండల్లో గాంధారి గర్భాన్ని గాంధారి పిండాన్ని భద్రపరుస్తారు. ఇక
అసలు గాంధారి అలా గర్భస్రావం చేసుకున్నా సరే ఆమెకి అంతమంది పిల్లలు పుట్టడానికి ఒక కారణం ఏంటి అంటే, గాంధారికి శివుడు వరం ఇస్తాడు. నీకు 100 మంది పిల్లలు పుడతారని గాంధారికి శివుడు వరం ఇస్తాడు. ఆ వరం గురించి తెలుసుకున్నవాడు కాబట్టే భీష్మ పితామహుడు ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి వివాహం చేస్తాడు. ముందు మనం చెప్పుకున్నాం కదా, కురు వంశానికి ఒక శాపం ఉంటుంది అని. ప్రతి తరంలో కురు వంశానికి ఒక బిడ్డ, 2 బిడ్డలు మాత్రమే ఉంటారు. అందుకని కురు వంశం నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు కావాలి. గాంధారికి ఈ వరం ఉందన్న విషయం తెలుసుకొనే భీష్మ పితామహుడు గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. శివుడు ఇచ్చిన వరం ఎప్పటికీ ఒమ్ముగా పోదు కాబట్టి వేదవ్యాస మహర్షి వచ్చి 101 కుండల్లో గాంధారి పిండాన్ని భద్రపరుస్తాడు. అలా గాంధారి పిండం 101 కుండల్లో భద్రంగా ఉంటుంది. ఇక కుంతీదేవి మరొక బిడ్డని కనాలి అని అనుకుంటుంది. ఆ సమయంలో ఎవరి అంశతోటి బిడ్డని కనాలి అని ఆలోచిస్తున్నప్పుడు గాలి వల్ల కుంతీదేవి కింద పడిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది వాయుదేవుడు అంశ వల్ల ఒక బిడ్డని కనాలి అని ఆలోచించి కుంతీదేవి మంత్రాన్ని ఉచ్చరించి వాయుదేవుని తలుచుకొని వాయుదేవుని అంశతోటి భీమసేనుణ్ణి కంటుంది. భీమసేనుడు ఎంత బలవంతుడంటే, వాయుదేవుడు కుంతీదేవికి బిడ్డని ప్రసాదించిన తర్వాత ఒకేసారి గాలి అనేది చాలా గట్టిగా వీస్తుంది. కుంతీదేవి చేతిలోంచి భీమసేనుడు జారి కింద పడిపోతాడు. అయ్యో, నా బిడ్డకి ఏమైందో అని కుంతీదేవి నేలవైపు చూసినప్పుడు భీమసేనుడు కింద పడి, అంటే జస్ట్ బార్న్ బేబీ, అప్పుడే పుట్టిన బిడ్డ కింద పడి నవ్వుతూ ఉంటాడు. కానీ ఎక్కడైతే భీమసేనుడు పడ్డాడో అక్కడున్న బండ మాత్రం ముక్కలు ముక్కలు అయిపోతుంది. అంతటి పరాక్రమవంతుడు, అంతటి బలమైన వాడు భీమసేనుడు. భీమసేనుడి బలాన్ని చూపించడానికి మాత్రమే ఇది చెప్పబడింది మహాభారతంలో. ఇక భీమసేనుడు పుట్టిన సమయంలోనే గాంధారి పిండాన్ని 100 కుండల్లో భద్రపరిచారు కదా, అందులోని మొదటి కుండలోంచి ఒక బిడ్డ జన్మిస్తాడు కలి అంశతోటి. అతడే మన దుర్యోధనుడు. దుర్యోధనుడు భీమసేనుడు ఒకేసారి జన్మిస్తారు. ఇక మరొక బిడ్డను కూడా కుంతీదేవి కనాలి అనుకుంటుంది. ఆ సమయంలో ఎవరి ద్వారా బిడ్డని కనాలి అని ఆలోచించినప్పుడు ఆమెకి ఇంద్రుడు గుర్తొస్తాడు. ఇంద్రుడి అంశతోటి దేవతలందరికీ రాజు లాంటి ఒక బిడ్డని కనాలి అంటే, ఇంద్రుడు దేవతలందరికీ రాజు కదా, అంతటి పరాక్రమవంతుడైన పరిపాలించగలిగేటటువంటి బిడ్డని కనాలి అని ఆలోచించిన కుంతీదేవి ఇంద్రుణ్ణి మనసులో తలుచుకొని మంత్రాన్ని ఉచ్చరిస్తుంది. అలా ఇంద్రుడి అంశతోటి కార్తవీర్యార్జుడి అంశతోటి అర్జునుడు జన్మిస్తాడు. కార్తవీర్యార్జునికి ఉన్నంత పరాక్రమం అర్జునుడికి కూడా ఉంటుంది. ఇక 3 బిడ్డలతోటి కుంతీదేవి ఎంతో సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో అర్జునుడు పుట్టిన అదే సమయంలో ఇటు మరొక కుండ నుంచి గాంధారికి దుశ్శాసనుడు జన్మిస్తారు. ఇక ఆ తర్వాత ఒక్కటొక్కటిగా అన్ని కుండలలోంచి మొత్తం 100 మంది కుమారులు జన్మిస్తారు. చివరిగా ఒక కుండ నుంచి ఒక అందమైన ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమెకి దుశ్శల అని నామకరణం చేస్తారు. ఇలా 101 మంది పిల్లలతోటి ఇటు గాంధారి ఎంతో సంతోషంగా ఉంటుంది. అటు దేవతా అంశలైన ఆ 3 పిల్లలతోటి కూడా కుంతీదేవి ఎంతో సంతోషంగా ఉంటుంది. వీళ్ళ ఇద్దరి సంతోషాన్ని చూసిన మాద్రి మాత్రం, నా జీవితం ఎందుకు ఇలా అయింది, వాళ్ళిద్దరు పిల్లలతోటి ఎంతో సంతోషంగా ఉన్నారు, పిల్లలు లేకుండా గుడ్రాలుగా నా జీవితం ఇలాగే మిగిలిపోవాల్సిందేనా అని తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఆ మాద్రి బాధను చూసిన పాండురాజు మాద్రి దగ్గరికి వచ్చి ఆమెను అడుగుతాడు, ఏం జరిగింది, ఇంత బాధగా ఉన్నావు, రోజు రోజుకి కురింగిపోతున్నావు, సంతానం వచ్చింది, నేను పున్నామ నరకం నుంచి రక్షించబడుతున్నాను, కానీ అది కూడా నన్ను సంతోషంగా ఉంచలేకపోతుంది, ఏం జరిగింది అని మాద్రిని అడిగినప్పుడు మాద్రి తనకు కూడా సంతానం కావాలి అని చెప్తుంది. ఆ విషయాన్ని పాండురాజు కుంతీదేవికి చెప్తాడు. అప్పుడు కుంతీదేవి, అయ్యో, నాకు 3 బిడ్డలు దేవతా వరప్రసాదం వల్ల పుట్టారని సంతోషంలో ఉన్నానే, నా చెల్లి అయిన మాద్రికి సంతానం లేదని ఏ ఒక్కరోజు ఆలోచించలేదు. ఇప్పటికైనా మీరు నాకు చెప్పి నా కళ్ళు తెరిపించారు. నేను ఈ మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశించి తనకు కూడా సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి కుంతీదేవి తనకి దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని, అంటే ఆ మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశిస్తుంది. ఇక
వెంటనే మాదిరి ఎంతో సంతోషించి సరస్సు స్నానం చేసి అరణ్యంలో ఒక పక్కన కూర్చొని ఎంతో సంతోషంగా అశ్విని దేవతలను ప్రార్థిస్తూ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుంది. అలా అశ్విని దేవతల వరం వల్ల నకులుడు సహాదేవుడు పుడతాడు. నకులుడు పుట్టడంతో ఎంతో అందగాడు. ఎంత అందగాడంటే నకులుడి కంటే అందగాడు ముల్లోకాలలో లేడు. చెప్పాలి అంటే 7 లోకాల్లో కూడా లేడు. ఇక సహదేవుడికి ఉన్న లక్షణం ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానం ప్రతి ఒక్కటి కూడా సహదేవుడికి తెలుస్తుంది. అలా అశ్విని దేవతల వరం వల్ల మాధురి కూడా 2 బిడ్డలకి జన్మనిస్తుంది. అలా పాండురాజుకి 5 సంతానం పూర్తిగా ఆ దేవతల అంశ వల్లే జన్మిస్తారు. అలా ఎంతో సంతోషంగా పాండురాజు అరణ్యంలోనే గడుపుతూ ఉంటాడు తన 2 భార్యలతోటి, సంతానంతో కూడా. పాండురాజు 5 సంతానం కూడా ఒక ఏడాది వయసు వస్తుంది. ఆ సమయంలో మాధురీదేవి ఒకసారి పాండురాజు తన వెనకనే ఉన్నాడనే విషయాన్ని గమనించకుండా మర్చిపోయి సరస్సులో వివస్త్రై స్నానం చేస్తూ ఉంటుంది. అలా ముగ్ధ మనోహరంగా ఉన్న మాధురీదేవి అందానికి మోహితుడైన పాండురాజు తనకి కింద ముడు పెట్టిన శాపం ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి మాధురీదేవితోటి సంభోగానికి దగ్గరికి వెళ్తాడు. కానీ మాధురి మాత్రం తనతో సంభోగం చేయవద్దు అని కిందముడు పెట్టిన శాపాన్ని పదే పదే పాండురాజుకు గుర్తు చేసినప్పటికీ కూడా పాండురాజు వినకుండా మాధురితోటి బలవంతంగా సంభోగం చేస్తాడు. సంభోగం జరిపిన కొంతసేపటికే పాండురాజు మరణిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న కుంతీదేవి కూడా సరస్సు దగ్గరికి వస్తుంది. ఇక భర్తతో పాటు కుంతీదేవి సతీ సహగమనానికి సిద్ధమవుతుంది. కానీ ఆ సమయంలో మాధురి ఇదంతా నా వల్ల జరిగింది, స్వామికి ఉన్న శాపం గురించి తెలిసి కూడా స్వామి నా వెనక ఉన్న విషయాన్ని గమనించకుండా నేను వివస్త్రై స్నానం చేసి స్వామికి మోహం కలిగేలాగా చేశాను. తప్పు నాది, సతీ సహగమనం నేనే చేస్తాను. నా బిడ్డలు మీ సంరక్షణలో ఈ ముల్లోకాల్లోనే గొప్పవాళ్ళుగా ఎదుగుతారు అని చెప్పి మాధురీదేవి తన 2 బిడ్డలైన నకులుడు సహదేవుణ్ణి కుంతీదేవికి అప్పగించి తాను పాండురాజుతో పాటు సతీ సహగమనం చేస్తుంది. ఇక ఆనాటి నుంచి కుంతీదేవి తన 3 బిడ్డలతో పాటు మాధురీదేవి 2 బిడ్డల్ని కూడా తన బిడ్డల కంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటుంది. ఆ సమయంలో కుంతీదేవి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. పాండురాజు అరణ్యవాసానికి వస్తున్న సమయంలో రాజ్యంలోని చాలా మంది భటులు, సైనికులు తనకు అండగా అరణ్యవాసానికి వస్తున్నప్పుడు పాండురాజు దాన్ని అంగీకరించాడు. ఆ రోజు తన భర్త అలా అంగీకరించకపోవడంతో ఇప్పుడు ఆమె చాలా ఇబ్బందులు పడుతున్నా అని మనసులో ఎంతో బాధపడుతుంది. ఆ సమయంలో అరణ్యవాసానికి కొంతమంది ఋషులు వస్తారు. ఆ ఋషులు కుంతీదేవి పడుతున్న బాధను చూసి, అమ్మా, నీ చేతిలో హస్తినాపుర వారసులు ఉన్నారు. హస్తినాపురి వారసులకి విలువిద్యలు నేర్పించడం, అస్త్రశస్త్ర విద్యలు నేర్పించడం, వేదాంగాలు నేర్పించడం నీ బాధ్యత. కాబట్టి అది ఈ అరణ్యవాసంలో సాధ్యపడదు. నువ్వు ఈ 5 బిడ్డల్ని తీసుకొని హస్తినాపురికి వెళ్ళు. అక్కడ వారికి కావలసిన రాజమర్యాదలతో పాటు రాజు ఎలా పెరగాలి అనేది అక్కడ నేర్చుకుంటారు అని ఋషి పుంగవులు చెప్పడంతో పాండురాజు భార్య కుంతీదేవి తమ 5 కుమారుల్ని తీసుకొని హస్తినాపురికి ప్రయాణం అవుతుంది. కుంతీదేవి తన పిల్లల్ని తీసుకొని వస్తుంది అనే ఈ హఠాత్ పరిణామాన్ని గాంధారి ముందు ఊహించదు. ఇక ఇక్కడి నుంచి పాండవులు, కౌరవులు కలిసి పెరుగుతారు. ఇక ఎలా వీళ్ళిద్దరు కలిసి పెరిగారు, ఎలా వీళ్ళిద్దరికి మధ్య శత్రుత్వం అనేది వచ్చింది, పెరిగింది అనేది తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.